హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఫలూదా అండి. సమ్మర్ స్పెషల్ ఫలూదా డ్రింక్ ఎలా చేయాలో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, 1 టేబుల్ స్పూన్ రోజ్ సిరప్, టూటీ ఫ్రూటీ, 10 మినిట్స్ పాటు సోక్ చేసుకున్న చియా సీడ్స్, ఫలూదా సేమియా, రోజ్ మిల్క్, లాస్ట్లో వెనీలా ఐస్ క్రీమ్. ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. ముందుగా ఇవి ఫలూదా సీడ్స్ అంటారు, తెలుగులో అయితే సబ్జా గింజలు అంటారు. వీటిని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి 1/2 కప్ వాటర్ దాకా తీసుకుని ఇలా మరిగించుకోవాలండి. ఇది మరిగిన తర్వాత దీంట్లోకి ఇవి ఫలూదా సేమియా అంటారు. ఇవి మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే మామూలు సేమియా కూడా తీసుకొని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ కింద కూడా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనము ఈ సేమియాని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని ఒకసారి తీసుకుని మనం చేతితో నలిపితే 2 ముక్కల కింద అయిపోవాలండి. అయ్యింది అంటే సేమియా ఉడికినట్టే. ఒకవేళ అవ్వలేదనుకోండి ఇంకొక 2-3 మినిట్స్ ఉడికించుకోవచ్చు. అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి చల్లనీళ్ళు వేసుకుని దాన్ని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లోకి 2 కప్స్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ హోల్ మిల్క్ అయినా పర్వాలేదు, నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు. ఒక చిన్న పొంగు వచ్చేంత వరకు దీన్ని మరిగించుకుందాం. చూసారు కదా, లైట్గా పొంగు వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ స్టేజ్లో నేను కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. మామూలుగా అయితే షుగర్ కూడా వేసుకోవచ్చండి. కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల కొంచెం మిల్క్ అనేది థిక్నెస్ వస్తుందని చెప్పి కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకున్నాను. అవి చల్లగా అయిన తర్వాత ఈ రోజ్ సిరప్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రోజ్ మిల్క్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫలూదా గ్లాస్ని రెడీ చేద్దాం. ముందుగా ఒక గ్లాస్లో ఫస్ట్ రోజ్ సిరప్ అయితే ఇలా వేసుకుంటున్నాను డౌన్లోకి. ఇప్పుడు సోక్ చేసుకున్న సబ్జా గింజలు, తర్వాత ఫలూదా సేమియా, టూటీ ఫ్రూటీ అండి, తర్వాత డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేదు, బాదం ఇంకా జీడిపప్పు, తర్వాత ఇక్కడ 1 స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత రోజ్ మిల్క్తో ఫిల్ చేసుకోవాలి గ్లాస్ని. మళ్ళీ ఇప్పుడు పైన మనము గార్నిష్ చేసుకుందాము. అదే ప్రాసెస్, సేమ్ సబ్జా గింజలు, సేమియా, ఐస్ క్రీమ్, టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫలూదా రెడీ. ఇంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకి టాపింగ్స్ కింద ఏవైనా ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ యాపిల్ యూస్ చేశాను. చూసారు కదా, మన ఫలూదా అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ కాబట్టి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.